2025లో ఎవరైతే లాస్ట్ సెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఎవరైతే సీట్ రాలేదో ఒక మంచి అప్డేట్ అండి. సో మళ్ళీ లాస్ట్ సెట్ ద్వారా ఒక స్పాట్ అడ్మిషన్స్ స్పెషల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణలో ఇంకొక కాలేజ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఆ కాలేజ్లో ఎవరైతే ఇప్పుడు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో మనకు 3 year LLB 5 year LLBకి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు లాస్ట్ సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారో మీరు ఇప్పుడు లా చేద్దాం అనుకుంటే వేరే ఇతర కోర్సెస్లో జాయిన్ అవ్వకుండా లా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మంచి అవకాశం అండి. సో ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఈ కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ పార్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ మనకు హైదరాబాద్ లా కాలేజ్. సో ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి హైదరాబాద్ లా కాలేజ్, న్యూ కాలేజ్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఉప్పల్లో ఉంటుంది. మెయిన్గా మనకు మేడ్చల్ మల్కాజ్గిరి. సో మెయిన్గా ఉప్పల్లో ఉంటుంది ఈ కాలేజ్. టోటల్ వేకెన్సీస్ సో ఇక్కడ 5 year LLB. సో ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే లాస్ట్ సెట్ ఎంట్రన్స్ రాసి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో ఎక్కడ కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఇప్పుడు లాస్ట్ సెట్ ద్వారా లైక్ మీరు లా చేద్దాం అనుకుంటే టోటల్ 25 సీట్స్ ఉన్నాయి మనకు ఇక్కడ 5 year LLBకి. అదే ఎవరైతే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే LLB చేద్దాం అనుకుంటున్నారో 3 year LLBకి సంబంధించింది హానర్స్లో 32 సీట్స్ ఉన్నాయి. అండ్ మనకు నార్మల్ LLBలో 32 అంటే ఓవరాల్గా 64 సీట్స్ ఉన్నాయండి. సో మంచి అవకాశం మీకు ఎవరైతే లా చేద్దాం అనుకున్న వాళ్ళు మీరైతే బెస్ట్ ఆపర్చునిటీ. సో మనకు కంబైన్డ్గా ఉన్నప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇది సింగిల్గా పెట్టారు కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు. సో ట్రై చేయండి. పెద్ద ర్యాంక్ వచ్చినా చిన్న ర్యాంక్ వచ్చినా మీకు సీటే రాలేదు అనుకున్న వాళ్ళు మీరు అందరు ట్రై చేయండి. సో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్ 3 year LLB 64, 5 year LLB 25 సీట్స్ ఉన్నాయి. సో ఫీ స్ట్రక్చర్ 3 year జాయిన్ అయినా 5 year జాయిన్ అయినా మీరు నార్మల్లో జాయిన్ అయినా హానర్స్లో జాయిన్ అయినా ఇయర్కి 20,000 ఫీజు అయితే ఉంటుందండి మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా. ఇక్కడ యాజ్ పర్ ర్యాంక్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు వేకెన్సీ లిస్ట్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ కాలేజ్కి సంబంధించింది. అందులో ప్రతి క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. సో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్ మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకైతే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి రాదు. కంప్లీట్గా ఫీజు అయితే మీరే పే చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇంకా మనకు వెబ్సైట్లో యాక్టివేట్ అవ్వలేదు. ఆ కాలేజ్ వెబ్సైట్లో మీరు 5th or 6th మీరైతే ట్రై చేయండి చేసుకోవడానికి. మనకు రెగ్యులర్గా ఆ వెబ్సైట్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. వన్స్ ఆ లింక్ యాక్టివేట్ అవ్వగానే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. అండ్ ఎక్కడ కూడా ఎవరైతే ఆల్రెడీ లా కోర్సెస్ కావచ్చు ఇతర కోర్సెస్ ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అందులో చేస్తూ నేను ఈ కాలేజీలో పార్టిసిపేట్ చేస్తాను అంటే అట్లా కుదరదు, ఎందుకంటే ఒరిజినల్స్ అడుగుతారు. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరూ చేసుకోవచ్చు. ఆల్రెడీ వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీరు ఎవరైతే ఇప్పుడు కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీకు సీట్ వస్తే ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా మీరు ఏ కాలేజ్కి అయితే వచ్చిందో ఆ కాలేజ్లో ఇచ్చేసేయాలి. సో నెక్స్ట్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు విత్ ఇతర కోర్సెస్ కావచ్చు ఇతర కాలేజీలో కావచ్చు నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది? సో రిజిస్ట్రేషన్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో తెలంగాణ ఆల్ ఓవర్ వైడ్ ఎంతమంది అయితే అప్లై చేస్తారో మీరు 3 year కావచ్చు 5 year అందులో ర్యాంక్ కేటగిరీ వైజ్ లిస్ట్ పెడతారు 1:1 పెట్టిన తర్వాత సీట్ వచ్చిన వాళ్ళకు మీకు మెసేజెస్ రూపంలో కావచ్చు కాలేజ్ వెబ్సైట్లో మనకు పెడతారు ఇంతమంది సెలెక్ట్ అయ్యారు ఇన్ని సీట్స్ కానీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు మీరు నెక్స్ట్ రోజు వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వాలి. లైక్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తే మీకు సీట్ వచ్చేస్తుంది. సపోజ్ ఎవరైతే సీట్ వచ్చి కూడా వెళ్ళని వాళ్ళకు నెక్స్ట్ అదే కేటగిరీలో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీకు సీట్ వచ్చింది మీరు వెళ్ళలేరు, అదే కేటగిరీ నెక్స్ట్ క్యాండిడేట్ వెయిటింగ్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మంచిగా యూటిలైజ్ చేసుకోండి. సో దట్ మంచి ర్యాంక్ ఉన్న పెద్ద ర్యాంక్ ఉన్న వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th December. సో ఆన్లైన్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆన్ ఆర్ బిఫోర్ 8th December 12 noon అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకే ఛాన్స్. సో అప్లై చేసుకునే వాళ్ళు కొంచెం తొందరగా అయితే చేసుకోండి. వన్స్ లింక్ యాక్టివేట్ అవ్వగానే అలాట్మెంట్ కూడా మనకి ఎప్పుడు ఇస్తారంటే 8th రోజు ఇస్తారు. 8th ఈవినింగ్ వరకు వచ్చేస్తాయి. సో 12th రోజు క్లోజ్. 12 to 4 PM వరకు వాళ్ళన్ని ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కేటగిరీ వైజ్ ఎవరెవరు టాపర్స్ ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని లిస్ట్ ఇచ్చేస్తారు. సో ఈవినింగ్ 5, 6, 7 లోపు ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో సీట్ వచ్చిన వాళ్ళకి మెసేజెస్ వస్తాయి మీ మొబైల్ ఫోన్కి. సపోజ్ మెసేజెస్ రాకపోయినా మీరు కాలేజ్కి వెళ్ళి కనుక్కోవచ్చు.
సో మనకి ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో అన్ని మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళు వెళ్ళకపోతే నెక్స్ట్ క్యాండిడేట్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్, సపోజ్ 8th రోజు మీకు సీట్ వచ్చింది. సీట్ రాగానే మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అప్లై చేయడం ఆన్లైనే, కానీ సీట్ వస్తే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 9th రోజు మీకు కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది, ఒకటే రోజు ఉంటుంది. అదే రోజు ట్యూషన్ ఫీజు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తే మీ అడ్మిషన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఫీ ఉంటుందండి. ఓసీబీసీ వాళ్ళకి 800 రూపీస్ మీరు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ 500 రూపీస్ పే చేయాలి. సో కాలేజ్ నేమ్ హైదరాబాద్ లా కాలేజ్. మనకి ఇంకా లింక్ యాక్టివేట్ చేయలేరు కాలేజ్ వెబ్సైట్లో. ఆ లింక్ యాక్టివేట్ అవ్వగానే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు 2025 లాస్ట్ సెట్, మళ్ళీ 2024 ప్రీవియస్ అలా కాదు, 2025 లాస్ట్ సెట్ రాసి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఎలిజిబులే. అండ్ ఎవరైతే లాస్ట్ సెట్ రాసి క్వాలిఫై, మీరు ప్రీవియస్గా అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు, ఫస్ట్ టైం మీరు phase 1 phase 2 స్పాట్ అడ్మిషన్స్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఫ్రెష్ ఇప్పుడే అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. సో మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు రేపటి నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. వన్స్ లింక్ యాక్టివేట్ అవ్వగానే వేకెన్సీ డీటెయిల్స్, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు అన్నీ పెట్టారు. జస్ట్ యాక్టివేషన్ లింక్ యాక్టివ్ అవుతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ యాజ్ పర్ నోటిఫికేషన్ 8th ఇచ్చారు మనకు, 8th December. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.